ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈ రోజు ఈ వీడియోలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది. పూర్తి వివరాలతో పాటు దర్శనం టికెట్స్, అలాగే ఎక్కడ తీసుకోవాలి, ఈ రోజు దర్శనం ఎన్ని గంటల్లో అవుతుంది, ఇలాంటి విషయాలను ఈ వీడియోలో కూడా తెలుసుకుందాం. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున ఉదయం నుంచి రాత్రి వరకు కూడా వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ అలాగే నారాయణగిరి షెడ్స్ అన్ని ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్ లో శిలాతోరణం వరకు కూడా భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారండి. నిన్నటి రోజున శుక్రవారం రోజున శ్రీవారిని 75,096 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. 36,262 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 3,93,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు అండి. నిన్నటి రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం కంటే ఎక్కువగానే ఉన్నారు. ఈ రోజు శనివారం ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఫుల్ అయ్యి నారాయణగిరి షెడ్స్ కూడా ఫుల్ అయ్యి వెలుపల ఉన్న క్యూ లైన్లో నారాయణగిరి గార్డెన్ నుంచి కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూ లైన్లో భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు అంటే ఇది వరకు దర్శనం కోసం వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా 15 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇక ఈ రోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే క్యూ లైన్ లో ఉన్న వారికి అలాగే నారాయణగిరి షెడ్స్ లలో వెయిట్ చేస్తున్న వారికి సుమారుగా 15 గంటల నుంచి 18 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది. అలాగే ఎస్ఎస్టీ టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా 4 నుంచి 7 గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు. ఇంతకు ముందు తెలియజేసిన అన్ని రకాల దర్శనాలకు సంబంధించిన దర్శన టైమింగ్స్ రష్ను బట్టి ఉంటుందండి. రష్ ఎక్కువైతే దర్శన సమయం పెరుగుతుంది. అదే రష్ తక్కువగా ఉంటే ఇంకా త్వరగా దర్శనం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికి అలాగే 500 రూపాయల విర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి 3 గంటల నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇంకా మీరు టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ ఫాస్ట్గా తెలుసుకోవాలి అంటే మీరు మన వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఈ వాట్సాప్ లింకును వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వలన ఈ వీడియో శ్రీవారి భక్తులు ఎక్కువగా చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజు శనివారం జూన్ 14వ తేదీకి సంబంధించిన దర్శనం టోకెన్ జూన్ 13వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ఇచ్చారు. శనివారం రోజుకి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోటా 22,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. కానీ ప్రతిరోజు ఈ టోకెన్స్ కోటా పూర్తయ్యేంత వరకు ఇస్తారు. ఈ టోకెన్స్ కూడా ఎప్పుడు అయిపోతాయన్నది రష్ను బట్టి ఉంటుందండి. ఈ టోకెన్స్ తీసుకోవడానికి నిన్నటి సాయంత్రం 5 గంటల కంటే ముందు నుంచి క్యూ లైన్లో వెళ్లి వెయిట్ చేసి టోకెన్స్ అయితే తీసుకుంటున్నారు. తిరుపతిలోని విష్ణు నివాసం, శ్రీనివాసం కాంప్లెక్స్లలో, భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు ఎప్పుడైనా టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి టోకెన్స్ కోసం మీరు సాయంత్రం 5 గంటల నుంచి క్యూ లైన్లోనికి వెళ్ళడం బెస్ట్ అండి. అలాగే శ్రీవారి మెట్టు నడకదారి భక్తులకు కూడా నిన్నటి సాయంత్రం 5 గంటలకు తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్లలో టోకెన్స్ అయితే ఇచ్చారు. శనివారం టోకెన్స్ కోట 5,000 టోకెన్స్ వరకు ఇచ్చారు. నిన్నటి సాయంత్రం 5 గంటలకు టోకెన్స్ తీసుకున్న భక్తులకు ఈ రోజు దర్శనం అయ్యేలా టోకెన్స్ ఇచ్చారు. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్లలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటర్లలో మాత్రమే శ్రీవారి మెట్టు టోకెన్స్ అయితే ఇవ్వనున్నారు. ఈ టోకెన్స్ తీసుకుంటే నెక్స్ట్ డే ఉదయం శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళి 1,200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకుని నడిచి వెళ్లాల్సి ఉంటుంది. అలాగే శ్రీవారి మెట్టు దారి టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి ఉంటుంది. ఇక నిన్నటి వీడియోలోని కామెంట్లకు సమాధానాలు కూడా తెలుసుకుందాం. మొదటి కామెంట్ రిషికేష్ గారు కామెంట్ చేశారు. మేడం, ఎస్ఎస్టీ టోకెన్స్ ఏ ప్లేస్లో ఇస్తారు, ఏ టైంకి ఇస్తారు మేడం? మేము రేపు మార్నింగ్ 10 AM తిరుపతికి రీచ్ అవుతాం. ఆ టైంలో ఎస్ఎస్టీ టోకెన్స్ అయినా ఇస్తారా? కంపల్సరీ మెట్లు ఎక్కాల. ఎస్ఎస్టీ టోకెన్స్ ఉంటే కంపల్సరీ మెట్లు ఎక్కాల. నమస్కారం అండి. తిరుపతిలోని రైల్వే స్టేషన్ ఆపోజిట్లో విష్ణు నివాసం, బస్టాండ్ ఆపోజిట్లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ 3 ప్రాంతాలలో ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల లోపు టోకెన్స్ ఎప్పుడైనా ఇవ్వడం స్టార్ట్ చేయొచ్చు. కాబట్టి మీరు టోకెన్స్ కోసం సాయంత్రం 5 గంటల లోపలే క్యూ లైన్లోనికి వెళ్ళడం బెస్ట్ అండి. ఉదయం 10 గంటలకు మీరు తిరుపతికి రీచ్ అయితే ఆ టైంలో టోకెన్స్ అయితే ఇవ్వరు. కాబట్టి మీరు సాయంత్రం 5 గంటల వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మీరు తిరుమలకు చేరుకొని టోకెన్స్ లేని దర్శనానికి అయితే వెళ్లాల్సి ఉంటుంది. మీరు సాయంత్రం వరకు వెయిట్ చేసి ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకుంటే కంపల్సరీ నడిచి వెళ్ళాలి అని అయితే లేదండి. మీరు బస్సులో అయినా తిరుమలకు వెళ్ళొచ్చు. అదే మీరు దివ్య దర్శనం టోకెన్ తీసుకుంటే మాత్రమే శ్రీవారి మెట్టు దారిలో నడిచి వెళ్ళి 1,200 మెట్టు వద్ద స్కాన్ చేయించుకొని వెళ్లాల్సి ఉంటుంది.
ఇక నెక్స్ట్ కామెంట్, టీటీడీ రూమ్స్ కొండ కింద ఇస్తారా అక్క? ముందుగా మీకు నమస్కారం అండి. టీటీడీ వారి రూమ్స్ అన్నది కొండ కింద అంటే తిరుపతిలోని విష్ణు నివాసంలో అయితే రూమ్స్ ఇస్తారు. ఈ రూమ్స్ తీసుకోవడానికి ఆధార్ కార్డ్ మరియు మీ మొబైల్ నెంబర్ ఇచ్చి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. కానీ మీరు ఉదయం వెళ్తేనే రూమ్స్ అవైలబుల్లో ఉంటాయి కాబట్టి రూమ్స్ త్వరగా దొరుకుతాయి. లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత రూమ్స్ ఖాళీ ఉంటే ఇస్తారు. రూమ్స్ లేకపోతే మీరు టీటీడీ వారు ఫ్రీగా ఇచ్చే లాకర్స్ అయినా యూజ్ చేసుకోండి. ఈ లాకర్స్ విష్ణు నివాసం అలాగే బస్టాండ్ వద్ద ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో ఫ్రీ లాకర్స్ అన్నవి ఇస్తారు. మీకు కూడా ఏదైనా టీటీడీ వారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లకు సమాధానాలు కూడా నెక్స్ట్ వీడియోలో అలాగే రిప్లై కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని కూడా తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీ కామెంట్లకు సమాధానాలు అయితే తెలియజేస్తాను. అలాగే మీరు ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇక మన వాట్సాప్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ్.